పప్పు మామిడికాయ అంటేనే చాలా మంది పండుగ చేసుకుంటారు కదా, దీని టేస్ట్ అలాంటిది. మరి పప్పు మామిడికాయ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇవి కుక్కర్ లో ఉడకపెట్టుకునేటప్పుడు పప్పు మామిడికాయ రెండు కలిపి కాకుండా ఇలా విడివిడిగా ఉడకపెట్టుకుంటే మీకు పప్పు పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. అదే రెండు కలిపి ఉడకపెడితే మాత్రం మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఇంత బాగా ఉడకదు. ఎందుకంటే నేను ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడో చేసేసాను. అండ్ పప్పు మామిడికాయ నేనైతే పెసరపప్పుతో చేశాను ఈసారి. ఇంతకీ మీకు పప్పు మామిడికాయ పెసరపప్పుతో ఇష్టమా కందిపప్పుతో ఇష్టమా కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్ గా ఇది ఉడికిపోయాక పోపు కూడా వేసేసుకొని పప్పులో ఇంగువ కొత్తిమీర మాత్రం అస్సలు మర్చిపోను నేనైతే. ఫైనల్ గా పెసరపప్పు మామిడికాయ రెడీ. ఇంకెప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసేసుకుని పైన ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి పక్కనే కొత్తగా పెట్టిన ఆగే కూడా వేసాను. ఇంకెప్పుడు ఇది ఇలా కలుపుతుంటేనే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఎంతైనా పప్పు మామిడికాయ కదా, నోట్లో ఇలా పెట్టుకుంటే చాలు అలా దిగిపోతుంది, అంత టేస్టీగా ఉంది. పప్పు మిగిలిపోతే నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు? నేనైతే ఒకటి చేస్తాను, అదేంటో రేపటి వీడియోలో చెప్తాను. మీరేం చేస్తారో ఈ లోపు కామెంట్ చేసేయండి. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.